హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. నేనైతే ఇక్కడ నా బ్లౌజ్కి నేనే మగ్గం వర్క్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ కూడా నేనే చేస్తానన్నమాట. ఇంకా స్టిచ్చింగ్ అలాగే మగ్గం వర్క్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే అది మా వారేనమాట. మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నీకు టైలరింగ్ అనే కాదు, నీకు ఏ పని ఇంట్రెస్ట్ అయితే ఆ పని నేర్చుకొని ఉంటే నీకు ఫ్యూచర్లో అది అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఎటువంటి కష్టం లేదు, ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటే రేపొద్దున కష్టం అనేది వచ్చినప్పుడు నువ్వు ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే నువ్వు కానీ నేర్చుకొని ఉన్నావంటే నీ కాళ్ళ మీద నువ్వైతే బతకచ్చు అని అయితే మా వారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఇంకా అలా చెప్తే నేనైతే నాకు టైలరింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మొదటి నుంచి మా వారితో చెప్తూ ఉండేదాన్ని. ఇంకా మా వారు అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే వేరే దగ్గర నేర్చుకుంటుంది అని చెప్తే అక్కడైతే నన్ను జాయిన్ అయితే చేశారు. ఇంకా జాయిన్ చేసేటప్పుడు నాకైతే పెద్ద పాప 6 months పాప అనమాట. ఇంకా మా వారి పాపను నేను చూసుకుంటానులే, నువ్వైతే సాటర్డే సండే వెళ్ళి నేర్చుకో, అప్పుడైతే నేను ఇంట్లో ఉంటాను కాబట్టి నేను చూసుకుంటాను అని అయితే చెప్పారు. ఇంకా నేనైతే సాటర్డే సండే వెళ్ళేసి అయితే నేర్చుకుంటున్నాను. అలా నేర్చుకుంటాగా పాప వల్ల నాకు సాటర్డే సండే కూడా మా వారికి అయితే పాపం కొన్నిసార్లు కుదిరేది కాదు. ఇంకా నేను అప్పుడు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ పాపను చూసుకునేదాన్ని. ఇంక ఇలా కాదు అని చెప్పేసి మా నాయనమ్మని అయితే అడిగాను. మా నాయనమ్మని అడిగితే మా నాయనమ్మ అయితే వస్తానమ్మా అని అయితే చెప్పింది. ఇంకా మా నాయనమ్మ అయితే వచ్చేసి ఒక 3 months అయితే ఉండింది. అప్పుడు నేనైతే ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి జాయిన్ అయింది. కొన్ని అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా కిడ్స్ వేరు అలాగే చుడీదార్స్ ఇవన్నీ ఎలా కుట్టాలి అనేది, బ్లౌజ్ అనేది నేర్చుకోలేదు. ఇంకా మా నాయనమ్మ అయితే ఆ 3 months ఉండిన తర్వాత ఊరికైతే వెళ్ళిపోయింది. ఇంకా మా నాయనమ్మ వెళ్ళినాక నేను మళ్ళీ సాటర్డే సండే వెళ్తూ నేర్చుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అలా 2 years అయితే గడిచిపోయింది. 2 years అయితే గడిచిపోయినాక మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయితే వచ్చింది. ఇంకా ప్రెగ్నెంట్ వచ్చినాక టైలరింగ్ చేయకూడదు కదా అని చెప్పేసి నేనైతే టైలరింగ్ అయితే చేయలేదు, కానీ ఇంట్లోనే యూట్యూబ్ చూసుకుంటూ ఆరీ వర్క్ అయితే నేర్చుకునేదాన్ని అనమాట. అంటే మగ్గం వర్క్, ఇక్కడ తమిళ వాళ్ళు అయితే ఆరీ వర్క్ అంటారనమాట. ఇంకా అలా మగ్గం వర్క్ అయితే నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా అలా పాప అయితే ఒక 9th month వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట, ప్రెగ్నెంట్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక పాపకి ఒక 6th month అలా వచ్చాక నేనైతే చెన్నై వచ్చాను. ఇంకా మళ్ళీ చెన్నై వచ్చినాక మా వారైతే మళ్ళీ సాటర్డే సండే అయితే ఇద్దరు పిల్లల్ని తనే చూసుకుంటున్నారు. అప్పుడు పెద్ద పాపకి 4 years, చిన్న పాపకు వచ్చేసి 6 months 7 months అంతే ఉండింది. అప్పుడైతే సాటర్డే సండే మా వారు చూసుకుంటే నేనైతే మళ్ళీ అయితే వెళ్ళి ఇంకా మిగిలిన ఈ బ్లౌజ్లో డిజైన్స్ అలాగే ఈ మగ్గం వర్క్ అనేది మొత్తం అయితే నేర్చుకున్నాను అనమాట. ఈ విధంగా నా టైలరింగ్ అయితే నేర్చుకోవడం జరిగినది. ఎవరైనా ఆడవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే, మనకి ఇంట్రెస్ట్ ఉండే ఏ పనైనా సరే మనం నేర్చుకొని ఉన్నామంటే ఫ్యూచర్లో అదనేది మనకి చాలా ఉపయోగపడుతుంది.